హే మామ్, లంచ్‌కి ఏం చేస్తున్నావు? ఇప్పుడేగా బ్రేక్‌ఫాస్ట్ చేసావు. కాసేపు ఆగి స్టార్ట్ చేస్తానులే. అయినా నువ్వేంటి లూజ్ లంగూటం బట్టలేసుకొని తిరుగుతున్నావు? ఓ పూర్ మామ్. ఇది లూజ్ లంగూటం కాదు. దీన్ని బ్యాగీ జీన్స్ అంటారు. ఇదేమో ఓవర్ సైజ్ టీ షర్ట్. ఇప్పుడు ఇదే ట్రెండింగ్. షాపుల్లో కూడా అన్నీ ఇవే అమ్ముతున్నారు. వేరే కొందామన్నా దొరకట్లేదు. ఓహ్! చిన్నప్పుడు మీ అక్కకి బట్టలు టైట్ అయిపోతే పడేయటం ఎందుకని నీకు ఇచ్చేసుకోమంటే ఏమనేదానివి? అమ్మో! ఈ బట్టలు నాకు చాలా లూజ్ అయినియి. ఇవేసుకొని బయటికెళ్తే మా ఫ్రెండ్స్ అందరూ నవ్వుతారని చెప్పి కొత్త బట్టలు కొనిపించుకునేదాకా గోల చేసేదానివి. ఇప్పుడు ఆ లూజ్ బట్టలు ఏదో డబ్బులిచ్చి కొనుక్కుంటున్నావు అనమాట. దానికి నన్నేం చేయమంటావు? అప్పట్లో చూసి నవ్వేవాళ్ళు. ఇప్పుడు ఇదే ఫ్యాషన్ అంటున్నారు. దీన్ని కనిపెట్టిన వాడిని వెళ్ళాను. నన్ను అనమాక. సరే ఒక్క నిమిషం ఆగు ఇప్పుడే వస్తా. ఇప్పుడే వస్తా. నిజంగానే ఎల్లు అంటావేంటి? ఇది కనిపెట్టింది అసలుకే మన దేశం వాళ్ళు కూడా కాదు. ఇదిగో ఇది తీసుకో. ఏంటిది? అది మీ అక్క హాస్టల్‌కెళ్తే తనకి టైట్ అయిన బట్టలన్నీ ఆ బ్యాగ్‌లో వదిలేసి ఎళ్ళింది. ఎలాగో ఆ బట్టలన్నీ నీకు లూజే అవుతాయి. లూజ్‌గున్న బట్టలేసుకోవటమే ఫ్యాషన్ అన్నావు. మంచిగా ట్రెండ్‌కి ట్రెండ్ ఫాలో అయినట్టు ఉండిద్ది. డబ్బులు కూడా సేవ్ అవుతాయి. నెక్స్ట్ 2 ఇయర్స్ దాకా నీకు బట్టలు కొనుక్కునే పని లేదు. ఆ బ్యాగ్‌లో ఉన్న బట్టలే వాడుకో. ఏ సిట్యుయేషన్ అయినా నీకు అనుకూలంగా మార్చేసుకుంటావా? ఇప్పుడు నెక్స్ట్ 2 ఇయర్స్ అది వాడి పాడేసిన బట్టలు నేను ఏసుకోవాలా? దెబ్బకు నోరు మూసింది. లేకపోతే పూర్ మామ బ్యాగీ జీన్స్ అంట.